హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో మనం ఫస్ట్ పార్ట్‌లో చూసుకున్నాం కదా! చైత్ర భర్తకు నిజం తెలిసిపోయిందనమాట. ఏంటి ఆ బాబు చైత్రకు పుట్టిన బాబు అని. సో అసలు ఆ చైత్ర వాళ్ళ భర్తకి నిజం అసలు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఏం చేశాడు? అనేది మనమైతే ఈ పార్ట్‌లో తెలుసుకుందాము. చైత్ర తన ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉంది. చైత్రకి చదువుకునేటప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఒకటుంది. తను రోజు డైరీ రాసి కబోర్డ్‌లో పెట్టుకునేది. ఒకరోజు చైత్ర భర్త ఏమో ఫైల్స్ ఎతుక్కుంటూ చైత్ర డైరీని చూశాడు. ఓపెన్ చేసి డైరీ మొత్తం చదివాడు. తను పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యి, ఆ బాబును అనాథాశ్రమంలో వదిలి, మళ్ళీ చైత్ర ఆ బాబును ఇంటికి తీసుకొచ్చిన విషయం మొత్తం చైత్ర భర్త తెలుసుకున్నాడు. చాలా రోజులు వెయిట్ చేశాడు చైత్ర ఎప్పుడైనా నిజం చెప్తుందేమో అని. కానీ చైత్ర చెప్పలేదు. ఒకరోజు పిల్లలిద్దరూ ఏదో గొడవ చేస్తూ ఉంటే చైత్ర బాబును అరవకుండా పాపను అరుస్తుంది. అది చూసిన చైత్ర భర్త తట్టుకోలేక, నీ బాబును అరవకుండా మన పాపను ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు. చైత్రకి ఏమీ అర్థం కాలేదు. ఏంటండి అలా అంటారు అని అడిగింది. అప్పుడు చైత్ర భర్త తన డైరీ చదివిన విషయం మొత్తం చెప్పాడు. చైత్ర గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. తన భర్త ఏమో ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించాడు. చైత్ర ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. చైత్ర వాళ్ళ భర్త చైత్ర వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాడు. ఇరువైపులా మాటలు జరుగుతున్నాయి. కానీ చైత్ర మౌనంగా ఉంది. ఆ రోజు సాయంత్రం చైత్ర తన స్నేహితురాలైన చిన్నుకి జరిగిందంతా చెప్పింది. చిన్ను వెంటనే చైత్ర వాళ్ళ ఇంటికి వచ్చింది. చిన్ను చైత్రను తన భర్తని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కానీ చైత్ర భర్త తన మాటలు వినిపించుకోవడం లేదు. ఇక చిన్ను తట్టుకోలేక, ఆ బాబు మీ ఇద్దరికి పుట్టిన బాబు అని అంటుంది. చైత్ర తన భర్త ఇద్దరు ఆశ్చర్యపోయారు. అసలు ఏం మాట్లాడుతున్నావు చిన్ను అని చైత్ర అడిగింది. అవును, మీరు విన్నది నిజమే. ఆ బాబు మీ ఇద్దరి ప్రేమకు పుట్టిన బాబే అని చెప్పిద్ది. అసలు ఏమైందంటే చైత్ర ప్రెగ్నెంట్ అని తెలిసాక నువ్వు చైత్ర మీద నిందలు వేసి వెళ్ళిపోయావు. తరువాత నీకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయావు. నీ మొహంకి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కొన్ని రోజుల తరువాత మీ తల్లిదండ్రులకు తెలియక చైత్రతో పెళ్లి చేశారు అని చెప్పింది చిన్ను. అప్పుడు వెంటనే చైత్ర నువ్వు పెళ్ళప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది. దానికి చిన్ను నువ్వు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నావు కదా, మళ్ళీ అన్నీ చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. కానీ మీరిప్పుడు ఆ బాబు వలన గొడవ పడుతుంటే తెలిసి తట్టుకోలేక వచ్చి చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు చైత్ర భర్త తన చేతులు పట్టుకొని నన్ను క్షమించు అని వేడుకున్నాడు. చైత్ర ఆలోచిస్తూ ఉంది. అప్పుడు నన్ను వదిలేసినందుకు బాధపడాలా, లేదా ఇప్పుడు తనే తన భర్తగా వచ్చినందుకు సంతోషించాలా అని. ఏదేమైనా అంతా మంచే జరిగిందని తన భర్తను క్షమించి ఇక ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.